ఒక మోడల్ చొప్పదండిగా తయారు చేస్తామని చెప్పి మేము తెలంగాణ మొత్తం చూపడతాం అక్క. నేను చూపడతాక అభివృద్ధి చేసే అవకాశం ఏమి మోసపోకండి దయచేసి. ఊకే మభ్యపెట్టలు పైసలకు మనం ఓట్లేస్తే చొప్పదండి గిట్నే ఉంటుంది. ఏం చేయలేదు, ఎవరు కాపాడారు చొప్పదండిని. ఇక్కడ చొప్పదండి అభివృద్ధి జరగాలంటే నేను ఢిల్లీ నుంచి తీసుకొస్తున్న నిధులు మీకు చెందాలంటే ఇలా ఇక్కడ మా అభ్యర్థులను గెలిపిస్తే మీకు న్యాయం జరుగుతుంది. లేకుంటే చైర్మన్ మనోడు కాకుంటే ఇప్పటివరకు వచ్చిన పైసలు ఎట్లా దారి మళ్ళీ ఇచ్చిరో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అయితే నిధులు మొత్తం మోడీ గారు ఇచ్చిన నిధులు మొత్తం వాళ్ళ జీతాలకు వాడుకుంటారు, వాళ్ళ కరెంటు బిల్లులకు వాడుకుంటారు. మీకు ఒక్క పైసా రాదు. పైసలు ఇస్తారు, తీసుకోండి. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? ఏమిది మటనా? అబ్బో, ఇది కొత్తగా గుర్రం కొత్తురా ఇప్పుడుగా. మటన్ ఇస్తురా మటన్ అన్ని తీసుకోరక పొట్టుపొట్టు పైసలు నేను దగ్గర. ఇక మా వాళ్ళని చూడుర్రి, వీళ్ళ ఎవ్వరి మీద అవినీతి ఆరోపణయా? వీళ్ళంతా గుణవంతులక్క, వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళంతా ధనవంతులు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే మీరు మీ దండం పెడతా నాకు మోరి కట్టి రోడ్ అయ్యి లైట్ పెట్టి నీళ్ళు అంటారు. గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరకు వచ్చి అక్క ఏం సమస్య ఉందక్క అంటారు. అక్క వీళ్ళందరూ నన్ను గెలిపేయడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చి అక్క అన్న బండి సంజయ్ అన్న పోటీ చేస్తున్నాడు, బీజేపీ గుర్తు కోటేయక పువ్వు గుర్తు కోటేయని గెలిపించినాక వీళ్ళందరూ ఇలా వాళ్ళు ఎన్నికలు నిలబడితే 2 చేతులు జోడించి మొక్కి మీ ఓట్లు అడగడానికి నేను వాళ్ళ కోసం మీ దగ్గరకు వచ్చినాక. నన్ను నమ్మండి, నేను అబద్ధాలు చెప్పా. మీరు టీవీలు చూస్తారు, కుల్లా మాడతా. నేను కుల్లా లోపల ఏం లేదు. అందుకే నాకు బీపీ లేదు, షుగర్ లేదు. నేను కొట్టాడితే నా వల్ల కేసీఆర్ సార్కు బీపీ షుగర్ వచ్చిందా లేదా? కాబట్టి అక్కడ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్టాడినాం. కాబట్టి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా చొప్పదండి మొత్తం ఒకటి కావాలి. మాయ మాటలు నమ్మకండి దయచేసి. చొప్పదండిలో ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించండి. మీ చొప్పదండికి మార్పు జరగాలంటే మాకోటేది. కాంగ్రెస్ వాళ్ళకి అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేసారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసారు. చొప్పదండి మున్సిపాలిటీలో మాకు ఎప్పుడు ఓటేలే, మున్సిపల్ చైర్మన్ ఎప్పుడు కాలే. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. చొప్పదండిని మాకు అప్పచెప్పండి. చొప్పదండి గల్లీలను మారుస్తాం, చొప్పదండి నీళ్ల పరిస్థితిని మారుస్తాం, చొప్పదండి లైటింగ్ వ్యవస్థను మారుస్తాం. నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇండ్ల సంగతి ఏందో మీకు ఇప్పిస్తాం, మీ పెన్షన్లు మీకు ఇప్పిస్తాం. ఇలా ఏదైనా కొట్లాడి సాధించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మళ్ళీ చెప్తున్నాక, పన్నులు పెంచి అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలు కోటేయండి. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావంటే మా పువ్వు గుర్తు కోటేయండి. వాళ్ళు చెప్పే మాట దయచేసి నమ్మకండి. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాడక్క. వేస్తారా? వాళ్ళు వస్తా అడగండి ఏమేస్తారు. 2 సంవత్సరాలు ఈ రోడ్డు మళ్ళీ ఇస్తాడా? ఇలా గ్రామాలలో రోడ్లు వేయించేది నేనే, నాకు పైసలు ఉంటాయి. ఇలా చాలా మంది మా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఏమనంటే 1వ 2వ వార్డు ప్రజల కోరిక మేరకు తోగూరు మామిడికుంట వెళ్ళదాలో బ్రిడ్జ్, మార్కెట్ టెంపుల్ నా నిధులతో నేను చేస్తా. ఇలా మున్సిపాలిటీ ఉంటే మనకు పంచుకుంటుంది. ఇంకా హనుమాన్ టెంపుల్ టీటీడీ నిధులతో వెంకటేశ్వర టెంపుల్, హనుమాన్ టెంపుల్ నేను ఇలా కరిమేళ అన్ని వాడక హామీ ఇస్తాక నా నిధులతోని. ఇలా మీరు నమ్మండి, మొన్న టీవీలు చూసారు మీరు, నేను కరీంనగర్లో మీటింగ్ పెట్టాక నేను మీటింగ్ పెట్టి అధికారుల మీటింగ్ పెడితే పాపం వాళ్ళు చెప్పారు మంచిగా రాలేదు. అధికారులు ఏమని తెలుసా, సార్ నువ్వు మీటింగ్ పెట్టడం చాలా మంచి పని చేస్తున్నావు సార్, మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. మేము ఇలా పేదోడు ప్రభుత్వ పాఠశాల పేదోడు డాక్టర్ కావద్దా సార్, ఇంజనీర్ కావద్దా సార్, ఐఏఎస్ ఐపీఎస్ కావద్దా సార్ అన్నారు. ఎందుకే కారణం ఏంది అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్కి పోవడానికి కష్టమవుతుంది సార్, సమయానికి స్కూల్కు పోలేకపోతున్నారు సార్. మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, వాళ్ళు చేరుకోలేకపోతున్నారు సార్. ఊర్లలో బస్సులు లేవు సార్, ఆటోలో వేసే స్తోమత లేదు సార్, వాళ్ళు బాగా నరకయాత్ర అనుభవిస్తున్నారు సార్. నాకు అధికారులు చెప్తే అక్క 20,000 సైకిళ్ళు 10th విద్యార్థులకు నేను ఇచ్చినాక, 20,000 సైకిల్ ఇచ్చినాక 10వ తరగతి పిల్లలకు. ఇంకా 3 నెలలు 4 నెలల లోపల
9వ తరగతి పిల్లలు కూడా సైకిల్ ఇస్తున్నాక నేను ఇచ్చినయ్యా సైకిల్ ఇచ్చినయ్యా లేదా? ఇలా మళ్ళీ అధికారంలోకి వచ్చి సార్ ఆ పిల్లలకు ఫీజు కట్టడం కూడా పైసలు లేవు సార్ అంటే నా జీతం నుంచి కడియేసి 15,000 మందికి పరీక్ష ఫీజు నేను కట్టాక ఇలా ఏ ప్రభుత్వం ఇయ్యలే. రేవంత్ రెడ్డి సార్